ఒంటి నిండా జ్యువెలరీ వేసుకోవడం ఒక ఫ్యాషన్ స్టేట్మెంటా, స్టైల్ స్టేట్మెంటా, స్టేటస్ సింబలా, లేకపోతే గెటింగ్ డౌన్ ఫ్రమ్ ప్రీమియం కార్ని చూస్తారా మీరు? టుడే మినిమలిస్టిక్ జ్యువెలరీ అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మేమైనా, లైక్ ఆర్ మేము చూసేదైనా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తున్నామంటే ఇదే డిజైన్ ఇది మాకు ఒక ఇమిటేషన్ జ్యువెలరీలో దొరికేస్తుంది. దాన్ని గోల్డ్లోనే ఎందుకు చేయాలి? ఇంకా మనం సెంటిమెంటల్ వాల్యూస్ వల్లనే గోల్డ్లో కనెక్ట్ అయి ఉన్నామా? ఎన్నో ప్రాక్టికల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నా ఆ సెంటిమెంట్ అన్న ఒక విషయం వల్లనే ఇంకా గోల్డ్లో ఉన్నామా? ఇప్పుడు నాకు ఈ డిజైన్ కావాలి అంటే నాకు అది ఎన్నో విషయాల్లో దొరికేస్తుంది. నేను ఈ ఇన్వెస్ట్మెంట్ని నేను ఇంకా బెటర్ దాంట్లో చేయొచ్చు కదా, నాకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా అని అంట. సో అమ్మాయి పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, వాళ్ళ తల్లి పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. ఈ అమ్మాయి అంటే నేను సిల్వర్లో 2 లక్షలు కొనుక్కుంటాను, పెద్దగా వస్తుంది, బాగా అందంగా అనిపిస్తుంది, నేను 2 లక్షల్లో పెట్టుకుంటాను తను అంటుంది. వాళ్ళు అమ్మంటుంది 2 లక్షల్లో చిన్నదైనా మంచిదే, బంగారం కొనుక్కుంటే అదొక విలువ, మనం వేసుకున్న అదొక తృప్తి, మళ్ళీ ఎదుటి వాళ్ళకి మీ అత్తగారికి చెప్పినా బాగుంటుంది. అండ్ టుమారో వెన్ యూ సెల్ ఇమీడియట్ మనీ. ఏజ్ బట్టి కూడా పర్స్పెక్టివ్ చేంజ్ అవుతా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్రాండ్స్, ఓకే వాళ్ళు స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఐ అగ్రీ విత్ దెమ్, దే కెన్ గో అహెడ్ అండ్ ఆర్ రియల్ ఎస్టేట్లో సార్ అన్నట్టు ఇట్స్ ఫైన్. కానీ కంపేర్డ్ టు బ్రాండెడ్ లగ్జరీ, గోల్డ్ లగ్జరీ అనేది చాలా అంటే మనకు అనాదిగా తెలుసు, ఇట్స్ ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్లో మన పిల్లలందరూ కూడా అంటే ఎవ్రీబడి ఈజ్ గెటింగ్, అంటే ఇప్పుడు మన శారీస్ తగ్గిపోతున్నాయి, వెస్ట్రన్ వేర్ పెరిగిపోతుంది, గ్లోబ్ ఈజ్ బికమింగ్ అ స్మాల్ విలేజ్. సో అందరూ టుమారో దే విల్ బి వెస్టర్నైజ్, చీరలు తగ్గించేస్తారు, ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే నచ్చదు. కానీ వాళ్ళు ఈ సేవింగ్స్ అంతా బ్రాండ్స్కి పోతున్నాయి. సో ఆ ట్రెండ్ మనము ఆపగలిగితే, అంటే వాళ్ళకి వీ కెన్ make them see the value of gold. I think we are doing a good job. Instead of అంటే గ్లోబలైజేషన్ ట్రెండ్ ఇస్ అంటే ఎంత ఎక్కువ ఉందంటే, ఇప్పుడు మనం అనాదిగా మనకు తెలుసు, మదర్కి తెలుసు దట్ ఇది మదర్కి తెలుసు కానీ పిల్లలకి తెలియట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ క్యాన్ హ్యావ్ ఎ బ్యాగ్, ఐ క్యాన్ హ్యావ్ ఎ కార్, కానీ సెకండ్ కార్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ యూ ద రిటర్న్స్. గోల్డ్ అనేది ఇట్స్ గోయింగ్ టు గెట్ రిటర్న్స్ అనేది నేను చెప్తున్నాను. లగ్జరీ సెగ్మెంట్లో మీరు యూత్కి అంటే మై అడ్వైజ్ ఇస్ లగ్జరీ సెగ్మెంట్ గోల్డ్ షుడ్ బి ద ఫస్ట్ consideration, though they may not agree. Any more questions? Okay, they're not convinced. Okay. According to my opinion, not as an investment, as a luxury I'm talking. Okay. When you are spending on luxury, gold should be investment. I agree that you should do it on stocks or whatever, but when you have enough money to spend on luxury, I would advise gold. Okay. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గోల్డ్ ఇస్ సంథింగ్, ఒక ఆభరణం, అలంకరణం అండ్ ఆడంబరం. ఈ 3 కూడా ఎంత మినిమలిస్టిక్గా ఉంటే అంత బెటర్. లైక్ ఇప్పుడు మీరు అన్నారు ఒక 2 lakhs తోటి ఒక నార్మల్ సిల్వర్ జ్యువెలరీ తీసుకునేసేసి ఒక కూతురు అనుకునిద్ది, వాళ్ళ మదర్ ఏమనిద్ది గోల్డ్తోనే ఒక సింపుల్గా చైన్ తీసుకోవచ్చు కదా అని అనిద్ది. బట్ ఆ సింపుల్ చైన్ ఓన్లీ సిల్వర్లోనే, లేకపోతే నార్మల్ 1 gram గోల్డ్ సంథింగ్ ఎల్స్ అలా తీసుకొనేసేసి ఆ గోల్డ్ బదులు ఇంక సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్సో పాసిబుల్.